అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ, అదేంటంటే అప్పటికప్పుడు తయారు చేసుకునే మైసూర్ బొండా. అది కూడా చాలా హెల్దీ వర్షన్ అనమాట. గోధుమ పిండితో తయారు చేస్తాం. ఇందులో వంట సోడా వాడకుండా అప్పటికప్పుడు అస్సలు నూనె పీల్చకుండా తయారు చేసుకునే ఈ ఫ్లఫీ టేస్టీ మైసూర్ బొండాలో మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఫటాఫట్న రెడీ చేసుకోవచ్చు. చూడండి, లోపల వరకు ఉడికి లోపల అస్సలు పచ్చిదనం లేకుండా చాలా ఫ్లఫీగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా తయారు చేయాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీరు కూడా ఫటాఫట్న తయారు చేసేస్తారు. అంతేకాకుండా ఇందులో 2 హోటల్ స్టైల్ చట్నీలు కూడా చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాను. ఈ కప్పుతోనే అన్నీ కొలుచుకోవాలి. గోధుమ పిండి వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అరకప్పు వరకు కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మామూలు నూనె వేసుకోవాలంటే నార్మల్ ఆయిల్ అనమాట. వేసి ఇలా బాగా కలపాలి. అంటే పెరుగు, నూనె ఈ పదార్థాలన్నీ మనకి గోధుమ పిండికి పట్టాలి. అలా కలిపిన తర్వాత ఇప్పుడు అందులో మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తాం. అదేంటంటే ఒక చిన్న ప్యాకెట్ ఈనో అనమాట. అంటే 1 టీ స్పూన్ వరకు ఈనో వేసిన తర్వాత అరకప్పు వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకోవాలి. ఈ కొలతలు మీరు పక్కాగా పాటించండి. ఇంకా ఎక్స్ట్రా ఏమీ కలపాల్సిన అవసరం ఉండదు. అరకప్పు నీళ్లు పోసేస్తే ఇలా మనకి పొంగుతుంది అనమాట. పొంగిన తర్వాత ఇప్పుడు పిండిని మనం బాగా కలుపుకోవాలి. బాగా కలపాలంటే ఇలా కలుపుతూ ఉంటేనే అది మనకి ఫ్లఫీగా తయారవుతుంది. ఎందుకంటే మనం వేసిన ఈనో వల్ల. ఈనో లేకపోతే 1 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలపాలి. బాగా కలుపుతూ ఉన్నప్పుడే మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా ఫ్లఫీగా తయారవుతుంది. ఈ లోపుగా మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత పిండి కలుపుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా పైకి బీట్ చేస్తూ కలపాలి. అంటే పైకి కిందకి ఇలా కొడుతూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలో రౌండ్గా తిప్పుతూ ఉండాలి. ఇలా చేస్తే మనకి ఫ్లఫీగా పిండి తయారయ్యి మైసూర్ బొండాలు చాలా బాగా వస్తాయి. మీరు కావాలనుకుంటే 1 or 2 అవర్స్ ఉంచుకోవచ్చు. కానీ ఉంచాల్సిన అవసరం అస్సలు లేదనమాట. జస్ట్ 5 మినిట్స్లో వేసేసుకోవచ్చు. చూడండి, మనకి పిండి బాగా కలిపిన తర్వాత బోండాల్లాగా వస్తుందో లేదో డ్రాప్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇలా వస్తే పిండి బాగా కలిపినట్టే అనమాట. ఇది కలిపే లోపుకు మనకి నూనె వేడైపోతుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా చేయి తడుపుకొని మనం బోండాలని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవడం. పక్క నుండి కొంచెం పిండి తీసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడమే. మీకు ఎంత సైజు కావాలో అంత ఎక్కువ పిండి తీసుకోవచ్చు. ఈ లోపుగా చట్నీలు ఎలా తయారు చేయాలో చూడండి. చట్నీ ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఊతప్పం, బోండా, గారెలు, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అన్నిటికీ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ నువ్వులు, జీలకర్ర 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత 5 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇవి మగ్గటానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మూత పెడితే తొందరగా మగ్గుతుంది అనమాట. నేను ఇక్కడ దేశవాళీ టమాటాలు వాడుతున్నానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టమాటాలు మగ్గిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా టమాటాలతో పాటుగా మగ్గించుకోవాలి. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. పచ్చిమిరపకాయలు కూడా మగ్గిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీలు స్కిప్ చేయకండి, దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేయించుకొని చల్లారబెట్టుకొని చల్లారినాక గ్రైండ్ చేసుకుంటాం. ఈ లోపుగా పోపు పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 4 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేయాలి. పోపు ఎప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేస్తే కలర్ మారిపోకుండా ఉంటుంది. చక్కగా వేగిన పోపుని తీసి పక్కన పెట్టుకోండి. మీరు కొంచెం వాటర్ పోసుకొని చట్నీని పల్చగా గ్రైండ్ చేసుకోండి. అంతే, మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపుని చట్నీలో వేసేసుకోండి. ఇప్పుడు పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక కప్ అంటే ఒక 50 గ్రాముల వరకు ఉంటాయన్నమాట. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక 5-6 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే దాని పై పొట్టు విడిపోతుందో అప్పుడు మనకి బాగా వేగినట్టు అర్థం. అలాగే ఇవి 2గా పగులుతాయి అన్నమాట. అప్పుడు కూడా బాగా వేగినట్టు అర్థం. మీరు కావాలనుకుంటే వీటి పొట్టు తీసేసి చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా చట్నీ చేసేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అదే ప్యాన్లో కడిగి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని ముందుగా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చక్కగా మనం నూనె పోయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటర్ ఎగిరిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకొని అప్పుడు నూనెలో వేయించుకోవాలి. ఇలా చేస్తే మనకి మీదకు తొలగకుండా ఉంటాయి అన్నమాట. అలాగే చిటపట్లు ఆడకుండా కూడా ఉంటాయి.
ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా అన్ని వైపులా కలుపుకుంటూ వేయించుకుంటే చట్నీ అనేది పచ్చిదనం లేకుండా ఉంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇది మొత్తం మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది. ఇలా అన్ని వేయించుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న 2 అంగుళాల చింతపండు వేసుకోవాలి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ ఒక్కసారి ఇలా నూనెలో మెదిపేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ పల్లీలు నేను సగం పొట్టు తీసాను, సగం తేలేదన్నమాట, అది మీ ఇష్టం. చల్లారిన ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇడ్లీలోకి అయితే పల్చగా గ్రైండ్ చేసుకోండి, దోశల్లోకైతే కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఈ లోపుగా మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, దంచుకుని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు వేసి చక్కగా పోపు వేయించుకోవాలి. పోపుని ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లి చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపు వేసేయాలన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి పోపులో మిక్స్ చేయండి, అప్పుడు మనకి బాగా కలుస్తుంది అనమాట చట్నీ. ఈ చట్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజుల వరకు కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ పల్లి చట్నీ అచ్చం బళ్ళ మీద చేసినట్టే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ 2 చట్నీలు మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మనకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె కాగిపోతుంది. నూనె కాగిన తర్వాత మనం కొంచెం పిండి వేసి చూడాలన్నమాట. అది దాని అంతటా పైకి తేలితే నూనె పర్ఫెక్ట్గా కాగినట్టు. ఇలా నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని జారబెట్టుకోవాలన్నమాట, బోండాల్లాగా. లేదంటే మీరు ఎక్కువ పెద్దగా కావాలనుకుంటే అరచేతి నిండుగా పిండి తీసుకొని జారబెట్టుకోవాలి. మీరు నార్మల్గా వేసేసినా వస్తాయి, లేదంటే ఇలా పక్కకు పెట్టి కూడా వేసుకోవచ్చు. నేను డీటెయిల్గా ఒక వీడియో చేశానండి, కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలా చేస్తే కూడా మైసూర్ బొండాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి లోపల వరకు వేగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. బొండాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. బాగా వేగిందంటే వీటిని తీసేసి పేపర్ నాప్కిన్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు అస్సలు నూనె కూడా పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా కదా. మీరు ఇలా తీసి టిష్యూ పేపర్లో ఉంచితే కాసేపటికి నూనె అస్సలు పీల్చుకో. చూడండి, మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా వస్తాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.